ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వం నిలదీస్తామన్నారు. యూత్ డిక్లరేషన్లో చెప్పిన 5 ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు హరీష్ రావు. పార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు స్పష్టమైన హామీ ఇస్తా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆనాడిచ్చిన అన్ని హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో, శాసన మండలిలో, బయట కూడా ప్రత్యక్ష పోరాటాల్లో కూడా మీకు సంపూర్ణమైన మద్దతు అందిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నాను. 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మా హయాంలో ఇచ్చాం. ఇందులో చాలా స్పష్టంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చాం, ఎన్ని ఉద్యోగాలు నియామకం చేశాం, మొత్తం 1,62,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి వివరాలను నేను ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే అసలు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. 95% తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కేలా చేసింది బీఆర్ఎస్. 1,62,000 ఉద్యోగాలను నియామకం చేసింది బీఆర్ఎస్. ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం. ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు, అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు.